పాండవులందరికీ ద్రౌపది ఒక్కతే భార్య. అయినా వాళ్ళ మధ్య ఎప్పుడూ విభేదాలు రాలేదు. ఎందుకంటే వాళ్ళ అన్యోన్యత వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణాన్ని నారదుడు చెప్పిన ఒక కథ ద్వారా మనం తెలుసుకుందాం. విశ్వకర్మ నిర్మించిన ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకొని పాండవులు తమ అర్ధరాజ్యాన్ని ధర్మంగా పాలించడం మొదలుపెట్టారు. రాజ్యం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఆ సమయంలో నారదముని ధర్మరాజును చూసి వెళ్దామని వచ్చాడు. ధర్మరాజు తన తమ్ముళ్లతో కలిసి ఎదురు వెళ్లి నారదుణ్ణి తీసుకొచ్చి సకల మర్యాదలు చేశాడు. అంతఃపురంలో నుంచి ద్రౌపది కూడా వచ్చి నారదుడికి నమస్కారం చేస్తూ నిలబడింది. నారదుడు ఆమెను ఆశీర్వదించి లోపలికి పంపి భీమార్జున నకుల సహదేవులంతా వింటుండగా ధర్మరాజుతో, మీ 5గురికి ద్రౌపది ఒక్కతే భార్యగా ఉంది. ఆమె కారణంగా మీలో మీకు విరోధం కలగకుండా మీరు ఇలాగే అన్యోన్యంగా ఉండాలంటే మీరు కొన్ని నియమాలు పెట్టుకోవాలి. ఇలాంటి విషయాల్లో ఎంత సన్నిహితులకైనా సరే వైరం రావడం సహజం అంటూ సుందోపసుందుల కథ చెప్పాడు. హిరణ్యకశిపుడి వంశంలో నికుంభుడనే రాక్షసుడు ఉన్నాడు. అతనికి సుందోపసుందులనే 2 కొడుకులున్నారు. వాళ్ళు ఒకరినొకరు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండేవారు కాదు. ఎప్పుడూ కలిసి తిరుగుతూ, కలిసి తింటూ, కలిసే పడుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ళకి 3 లోకాలు జయించాలన్న కోరిక కలిగింది. దానికోసం తపశక్తి సంపాదించుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు వింధ్య పర్వత ప్రాంతంలో ఒక నిర్జనారణ్యం చేరి అక్కడ ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించారు. వారి తపస్సు నుంచి పుట్టిన వేడికి అగ్ని పుట్టి అరణ్యమంతా పెద్ద పెద్ద మంటలు, పొగలు వ్యాపించాయి. వాళ్ళ తపస్సు చూసి దేవతలు భయపడి తపోభంగం చేయాలని ఆ సుందోపసుందుల ఎదుట రత్నాల రాసులు, స్త్రీలు ఉన్నట్టు భ్రమ కలిగించారు. దానికి సుందోపసుందులు చలించలేదు. తర్వాత దేవతలు మరొక భ్రమ కలిగించారు. దాని ఫలితంగా సుందోపసుందుల ఎదుట వాళ్ళ తల్లిదండ్రుల్ని, భార్యల్ని, పిల్లల్ని ఎవరో రాక్షసులు పీడిస్తున్నట్టు, వాళ్ళు కాపాడమని సుందోపసుందుల దగ్గర ఏడుస్తూ అడుగుతున్నట్టు కనిపించింది. అప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి చలనం లేకుండా తపస్సు చేస్తూనే ఉన్నారు. అప్పుడు వాళ్ళ ముందు బ్రహ్మ ప్రత్యక్షమై వారికి అన్ని రకాల మాయలు, అస్త్రాలు, సాటిలేని బలపరాక్రమాలు, 3 లోకాలను జయించే శక్తి వరాలుగా ఇచ్చాడు. వాళ్ళు అమరత్వం కూడా అడిగారు. కానీ బ్రహ్మ దానికి ఒప్పుకోలేదు. మిమ్మల్ని బయట వాళ్ళెవ్వరూ కూడా ఏమీ చేయలేరు. కానీ మీరిద్దరూ ఒకరినొకరు చంపుకున్నప్పుడే మీకు చావు అనేది వస్తుందని వరమిచ్చాడు. వారిద్దరూ ఒకరినొకరు చంపుకోవడం అనేది జరగని పని కాబట్టి తమకింక అమరత్వం లభించినట్టే వాళ్ళు భావించారు. ఇలా వరం పొందిన సుందోపసుందులు సైన్యాలను సమకూర్చుకొని ఇంద్రలోకానికి పోయి దాన్ని జయించి, పాతాళానికి వెళ్ళి దాన్ని కూడా జయించి చివరికి భూలోకాన్ని బీభత్సం చేయసాగారు. అప్పుడు బ్రహ్మ విశ్వకర్మను పిలిచి అతని చేత తిలోత్తమ అనే త్రిలోక సౌందర్యవతిని సృష్టించి సుందోపసుందులుండే చోటికి పంపాడు. ఉత్తమమైన రత్నాలని నువ్వులంత పరిమాణంలో తీసుకొని తిలోత్తమని సృష్టించాడు. తిల అంటే నువ్వులు. నువ్వులంత ఉత్తమమైన రత్నాలతో చేశాడు కాబట్టి తిలోత్తమ అనే పేరు వచ్చింది. ఆమె ఒక నది ఒడ్డున పూలు కోసుకుంటుండగా ఆమెను చూసి మోహించిన సుందోపసుందులిద్దరూ ఆమె చేతులు పట్టుకొని తమ భార్యను చేసుకుందామని నిశ్చయించుకున్నారు. మాలో నువ్వు ఎవరికి భార్య అవుతావని అడిగితే మీ ఇద్దరిలో ఎవరెక్కువ బలవంతులో వాళ్ళకే నేను భార్యనవుతానని చెప్తుంది తిలోత్తమ. ఎవరెక్కువ బలవంతులో తేల్చుకోవడానికి వాళ్ళిద్దరూ గదాయుద్ధం చేసి చివరికి ఒకరినొకరు చంపేసుకున్నారు. ఇలా చాలా అన్యోన్యంగా ఉన్న అన్నదమ్ములు కూడా ఒక స్త్రీ కారణంగా ఒకరినొకరు చంపుకున్నారు. కాబట్టి మీలో అలాంటి వైరం రాకుండా ఏదో ఒక నియమం పెట్టుకోండి. ఇదంతా మీ మంచికే చెబుతున్నానంటాడు నారదుడు. అప్పుడు పాండవులు నారదుడి సాక్షిగా ఒక నియమం ఏర్పాటు చేసుకున్నారు. దాని ప్రకారం ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భర్త దగ్గర ఉంటుంది. ఆమె ఎవరింట్లో ఉంటుందో ఆ ఇంటికి మిగిలిన వారెవ్వరూ వెళ్ళకూడదు. ఒకవేళ అలా ఎవరైనా వెళ్తే వాళ్ళు 12 నెలల పాటు బ్రహ్మచర్యంతో వనవాసం జరిపి తీర్థయాత్రలు చేయాలి. వారు చేసుకున్న ఈ నియమానికి నారదుడు సంతోషించి ఇలాంటి ఏర్పాటు ఉన్నట్టయితే మీ మధ్య ఎవ్వరూ విభేదాలు పెట్టలేరని చెప్పి వెళ్ళిపోయాడు. ద్రౌపది ఒకే భార్య అయినప్పటికీ పాండవుల మధ్య ఎప్పుడు ఏ విభేదం రాలేదు. వాళ్ళ మధ్య ఉన్న గౌరవం, నమ్మకం, నియమాలే ఆ బంధాన్ని నిలబెట్టాయి. మన పురాణాలు, ఇతిహాసాల గురించి మరింత ఆసక్తికరమైన అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.